హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లల వెయిట్ గెయిన్కి అయితే 100% అయితే రిజల్ట్ ఉంటుందండి. 3 months పెట్టి చూడండి, వీక్లీ 3 times అయితే పెట్టండి. 100% నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ హెల్దీ రెసిపీ కూడానండి. ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఒక చిన్న బౌల్లోకి 2 tablespoons మినప్పప్పునైతే నేను తీసుకుంటున్నాను. అండ్ 2 tablespoons రైస్ని తీసుకుంటున్నాను. అండ్ 2 లేదా 3 ఆల్మండ్, 2 లేదా 3 కాజునైతే తీసుకుంటున్నాను. నా దగ్గర ప్రజెంట్ ఆల్మండ్ లేదు, డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది. సో కాజు ఉంది కాబట్టి కాజును కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బాగా 2 or 3 times అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 2 hours లేదా 3 hours అయితే బాగా నానబెట్టుకోండి. ఈ రెసిపీని 9 months ప్లస్ చిన్నారుల నుండి అయితే తినిపించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ, వెయిట్ గెయిన్ రెసిపీ కూడాను. రిజల్ట్ మీకే తెలుస్తుంది 3 monthsలో అయితే. ఇంక ఇది నానిన తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా వాటర్ని ఎసరు పెట్టుకుందాం. వాటర్ బాగా నీటి బుడగలు వచ్చేంత వరకు కాగినాక ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని వాటర్లోకి యాడ్ చేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి, అంటుకోకుండా. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత నేను కొద్దిగా బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. పిల్లలకి పటిక పంచదార కానీ బెల్లం కానీ యూజ్ చేస్తాం. పటిక పంచదారకు బదులు ఇంకా బెస్ట్ బెల్లం అని చెప్పొచ్చు. సో పిల్లలకి ఏదైనా స్వీట్ మీరు యాడ్ చేయాలనుకుంటే బెల్లాన్నే వాడండి. ఇంక ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత నేను కొద్దిగా, నా దగ్గర ఇది ఆల్మండ్స్ లేవు కనుక నేను డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నా. కొంచెం అది యాడ్ అవ్వలేదు. ఇంక ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా ఫుడ్ అయితే రెడీ. వీక్లీ 3 times పెట్టండి, 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. అండ్ హెల్దీ రెసిపీ. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ చేసినట్లయితే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.